గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో ఫస్ట్ యూనిట్లో సెకండ్ లెసన్లో చెప్పుకుందామండి. ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. సో సెకండ్ లెసన్ వచ్చి బ్యాంకింగ్లో కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ అండి. అంటే బ్యాంకుల్లో రకాలు. కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే బ్యాంకులు రకాలు. దాదాపు ఏంటంటే మోడర్న్ జనరేషన్లో బ్యాంకింగ్ వ్యవస్థ అట్లా నిర్వహించడానికంటే వివిధ రకాల బ్యాంకులను మనం గమనిస్తున్నాం అన్నమాట. ఆయా బ్యాంకులు నిర్వహించే కార్యకలాపాలను బట్టి వాటిని దిగువ బ్యాంకులుగా డివైడ్ చేశారండి. ఎట్లా అంటే వాళ్ళు ఈ మోడర్న్ జనరేషన్లో అంటే ఆధునిక కాలంలో బ్యాంకింగ్లో వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని బట్టి ఆ బ్యాంకింగ్ని వివిధ రకాలుగా వర్గీకరించారన్నమాట. అవి మీరు చూస్తూనే ఉన్నారు. అవి 14 టైప్స్ అన్నమాట. కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏంటంటే 14 టైప్స్. ఓకే, ఫస్ట్ వన్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే వాణిజ్య బ్యాంకులు. సెకండ్ వన్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అంటే పారిశ్రామిక బ్యాంకులు. మీరు ఇది నోట్ చేసుకోండి. మీరు ఏంటంటే ఎట్లాగంటే ఈ కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని అవి టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ 14 టైప్స్ అని రాసుకుని నా 14 రకాలను రాసుకుని అవి ఒకటి రాసుకోండి. ఓకే, ఇవి మీకు అడుగుతాడు అన్నమాట ఎగ్జామినేషన్. ఎట్లా అంటారండి, కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటారు, లేకపోతే టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అని అడుగుతాడు అన్నమాట. అప్పుడు మీరు ఈ 14 బ్యాంక్స్ గురించి రాస్తే సరిపోద్ది, సింప్లిఫై చేసి. ఓకే, సో ఫస్ట్ వన్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే వాణిజ్య బ్యాంకులు. సెకండ్ వన్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్ పారిశ్రామిక బ్యాంకులు. థర్డ్ వన్ అగ్రికల్చరల్ బ్యాంక్స్ అంటే వ్యవసాయక బ్యాంకులు. అంటే వీటి గురించి మళ్ళీ తర్వాత బ్రీఫ్గా మాట్లాడుకున్నాం. వ్యవసాయక బ్యాంకులు అంటే అగ్రికల్చర్కి సంబంధించి లోన్స్ ఇచ్చే బ్యాంకులను వ్యవసాయక బ్యాంకులను డివిజన్ చేశారండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫోర్త్ వన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఫిఫ్త్ వన్ ఎక్స్చేంజ్ బ్యాంక్స్ వినిమయ బ్యాంకులు. సిక్స్త్ వన్ సేవింగ్స్ బ్యాంక్స్. సెవెంత్ వన్ సెంట్రల్ బ్యాంక్స్ మీన్స్ కేంద్రీయ బ్యాంకులు. ఎయిత్ వన్ ఇండిజినియస్ బ్యాంక్స్ మీన్స్ దేశీయ బ్యాంకులు. నైన్త్ వన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ప్రభుత్వ రంగ బ్యాంకులు. 10th వన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ రంగ బ్యాంకులు. 11th వన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, పెట్టుబడి బ్యాంకులు. 12th వన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. 13th షెడ్యూల్ అండ్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. 14th ఫారెన్ బ్యాంక్స్ అంటే విదేశీ బ్యాంకులు. ఓకేనండి, మనకి సెకండ్ లెసన్ ఏంటంటే బ్యాంకులు రకాలు, కైండ్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏంటంటే ఆ బ్యాంక్స్ని ఈ మోడర్న్ జనరేషన్లో మనకి ఇచ్చే సర్వీసులను బట్టి అండి వాళ్ళు
ఆ బ్యాంకులు డివిజన్ చేయడం జరిగింది. అవి 14 రకాలుగా డివిజన్ చేశారు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి. ఆ 14 రకాల గురించి మనం ఇప్పుడు సింపుల్గా రాసుకున్నాం. ఇప్పుడు బ్రీఫ్గా ఒక్కో దానికి సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని ఒక్కో దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, మీకు మ్యాక్సిమం వీటిలో ప్రతి బ్యాంక్ గురించి మీకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే మీరు బ్యాంకింగ్లో ప్రతి ఒక్కళ్ళు కామన్ లైఫ్లో మనందరితో అల్లుకున్న వ్యవస్థ ఇది. అందువల్ల ఏంటంటే ఇది మనం కంపల్సరీ వీటి గురించి మనకి మినిమం టు మినిమం మనకి అందరికీ తెలిసే ఉంటుందండి. మనందరం బ్యాంకులకు వెళ్తుంటాం, బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. సో దానికంటే కొంచెం బ్రీఫ్గా, మనకు తెలిసిన దానికంటే కొంచెం బ్రీఫ్గా లోతుగా దీంట్లోకి వెళ్దాం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తర్వాత నాకు కాల్ చేసి డిస్కస్ చేయొచ్చండి. ఓకే, ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు. ఈ కమర్షియల్ బ్యాంక్స్నే జాయింట్ స్టాక్ బ్యాంకులు కూడా అని అంటారండి. ఈ వాణిజ్య బ్యాంకులనే జాయింట్ స్టాక్ బ్యాంకులు అని కూడా అంటారు. ఇవి మామూలుగా సాధారణంగా ఏంటంటే ఇవి ప్రజల నుంచి, అంటే పీపుల్ దగ్గర నుంచి రకరకాల డిపాజిట్లను సేకరిస్తూ ఉంటాయి. ఆ డిపాజిట్లు సేకరించి ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తుంటుందండి. ప్రజల నుంచి భిన్న రకాల డిపాజిట్లు స్వీకరించి తర్వాత ఏం చేస్తారంటే ఆ డబ్బుల్ని స్వల్పకాలిక రుణాలకి మంజూరు చేస్తుంటాయన్నమాట. ఆ స్వల్పకాలిక రుణాలు కూడా ఎవరికి మంజూరు చేస్తుంటాయి? అవసరమైన వ్యక్తులకి, ఖాతాదారులకి, అవసరమైన వ్యాపారస్తులకి. ఇవన్నీ కూడా స్వల్పకాలిక రుణాలు అంటే షార్ట్ టర్మ్ లోన్స్ మంజూరు చేస్తుంటుంది అన్నమాట. దట్టు ఈ ఎవరైతే డిపాజిట్లు చేశారో డిపాజిట్దారులు, వాళ్ళ నిధులకు సెక్యూరిటీ కల్పించడం. మనం డిపాజిట్ చేస్తాం కదండి, వాటికి ఆ అమౌంట్కి సెక్యూరిటీ కల్పించడం, వాళ్ళ వాటాదారులకు లాభాలు చేకూర్చడమే ఈ బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఆ వాటాదారులకు లాభాలు చేకూర్చడమే అంటే ప్రాఫిట్స్ చూపించడమే ఈ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కమర్షియల్ బ్యాంక్స్ ఎవరైతే డిపాజిట్లు చేస్తుంటారో ఈ బ్యాంక్స్లో వాళ్ళకి ప్రాఫిట్స్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ షార్ట్ టర్మ్లో అవి చేసే బిజినెస్ వల్ల ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్స్ని ఎవరైతే డిపాజిట్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తుంది అన్నమాట ఈ కమర్షియల్ బ్యాంక్, వాణిజ్య బ్యాంక్. వాళ్ళ డిపాజిట్లు మ్యాక్సిమం షార్ట్ టర్మ్ కాబట్టి ఈ బ్యాంకులు ఏంటంటే లాంగ్ టర్మ్ లోన్లు ఇవ్వవు. ఈ బ్యాంకులు లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక రుణాలు ఇవ్వలేరు. ఈ బ్యాంకులు స్వల్పకాలానికి అంటే షార్ట్ టర్మ్కి వ్యాపారస్తులకు, వ్యాపారానికి సంబంధించి వర్తకాలకి, అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ నడుపుకోవడానికి రుణాలు ఇస్తారండి. అంటే మీరు చిన్న చిన్న బిజినెస్లకి, వర్తకాలకి, వ్యాపారాలకి, డైలీ ట్రాన్సాక్షన్స్కి వీళ్ళు రుణాలు ఇస్తూ ఉంటారు అన్నమాట అండి కమర్షియల్ బ్యాంక్స్. క్యాష్ ఓడీస్ అప్పుల రూపంలో ఇవి ఆర్థిక సహాయం చేయవచ్చు లోన్స్ రూపంలో. క్యాష్ ఓడీస్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్స్ అండ్ లోన్స్ రూపంలో ఇవి ఆర్థిక సహాయం చేయవచ్చు. నగదు, ఓవర్ డ్రాఫ్ట్ మరియు అప్పుల రూపంలో ఆర్థిక సహాయం చేయవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అండి వాణిజ్య బ్యాంకులు అకౌంట్ హోల్డర్స్కి రకరకాల సేవలు అందిస్తున్నాయి, వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి. ఇవి అన్ని సంస్థల్లాగే లాభం కోసం పనిచేసే సంస్థలేనండి. ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏంటంటే అన్ని సంస్థల్లాగే ఇది కూడా ప్రాఫిట్ ఎర్న్ చేయడం కోసం ఏర్పడ్డ సంస్థే. మన కంట్రీలో స్టేట్ బ్యాంక్స్ మరియు దాని అనుబంధ సంస్థలు, అనుబంధ బ్యాంకులు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇట్లాగా అనుబంధ బ్యాంకులు, జాతీయం చేయబడిన 20 బ్యాంకులు,
ఇతర ప్రైవేట్ బ్యాంకులు ఈ కోవకు చెందినవేనండి. అంటే మ్యాక్సిమం బ్యాంకింగ్లో చాలా వరకు ఈ ఫస్ట్ చెప్పబడిన కమర్షియల్ లోన్స్ ఇవ్వడం అన్ని ప్రతి వాణిజ్య బ్యాంకుల్లోనూ చేస్తూ ఉంటాయండి. ఈ వాణిజ్య బ్యాంకులు అనేవి పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగాలకు సంబంధించిన బ్యాంకులు అయి ఉండవచ్చు అండి. ప్రైవేట్ బ్యాంకులు అయి ఉండొచ్చు మరియు గవర్నమెంట్ బ్యాంకులు కూడా అయి ఉండొచ్చు. ఈ సందర్భంగా ప్రముఖంగా చెప్పుకోదగిన అంశం ఏమిటంటే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు అంటే మార్పులు చేపట్టడానికి నరసింహన్ కమిటీ అనే ఒకటి ఏర్పాటు చేశారండి. నరసింహం అధ్యక్షుని ఏర్పాటైన కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. దాన్నే నరసింహం కమిటీ అంటారు. ఆ కమిటీ వాళ్ళు కొన్ని మార్పులు సూచించారు. ఆ 3 మార్పులు ఏమిటంటే ఫస్ట్ వాణిజ్య బ్యాంకులు 3 అంచెల వ్యవస్థ నిర్మాణం ఉండాలి. సెకండ్ వన్, ఉన్నత స్థాయిలో అంతర్జాతీయ గుణాలు అంటే అంతర్జాతీయంగా లక్షణాలు కలిగిన 3 లేదా 4 బ్యాంకులు పనిచేస్తుండాలి. ఇంటర్నేషనల్ బ్యాంక్ స్టాండర్డ్స్లో ఉండవలసిన 3-4 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగిన బ్యాంకులు పనిచేస్తుండాలి. మిడిల్ స్థాయిలో 8 నుండి 10 బ్యాంకులు జాతీయ స్థాయిలో అనేక బ్రాంచీలు కలిగి వ్యవహరించాలండి. కనుక మిగతా బ్యాంకులన్నింటినీ కూడా స్థానిక బ్యాంకులుగానే గుర్తించాలి. ఇవి షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తాయి కాబట్టి ఈ స్థానిక బ్యాంకుల నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితమైన కార్యకలాపాలు చేపట్టాలి. అంటే ఇవి స్థానికంగా రూరల్ డెవలప్మెంట్ ఎక్కడైతే ఏరియా వైజ్ ఉంటుందో దానికి సంబంధించి మాత్రమే షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తారు కాబట్టి ఆ ఏరియాకి మాత్రమే పరిమితమై దాని కార్యకలాపాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాల వైజే కార్యకలాపాలు చేపడుతుంటుంది అన్నమాట అండి. ఇక్కడుండి హైదరాబాద్లో లోన్లు ఇవ్వాలి లేకపోతే అట్లాగా వేరే వేరే సిటీలో ఉన్న అట్లా కాదండి. ఏ ఏరియా వైజ్ పీపుల్కి ఆ ఏరియా వైజ్ సర్వీసెస్ అందజేస్తుంటారు అన్నమాట. సెకండ్ సైడ్ రేటింగ్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్. ఇండస్ట్రియల్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు పారిశ్రామిక బ్యాంకులు సెకండ్ వన్. పారిశ్రామిక బ్యాంకులు అనగానే మీకు ఆ సైడ్ హెడ్డింగ్లోనే ఉంది కదండి, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పడిన బ్యాంకులు పారిశ్రామిక బ్యాంకులు. పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పడిన బ్యాంకులు పారిశ్రామిక బ్యాంకులు. ఈ బ్యాంకుల ముఖ్య ఉద్దేశం కూడా ముఖ్య ధ్యేయం కూడా ఏంటంటారంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం లోన్స్ ఇస్తుంటారు అన్నమాట. ఈ ఇండస్ట్రియల్ బ్యాంక్స్లో ఏంటంటే ఓన్లీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి, ఇండస్ట్రీస్ ప్రొక్యూర్కి అంటే ఇండస్ట్రీస్ మీరు స్థాపించడానికి కావాల్సిన రుణాలు, దానికి సంబంధించి డెవలప్మెంట్ కోసం కావాల్సిన లోన్స్, లేకపోతే ఆ ఇండస్ట్రీస్లో ఏమైనా మిషనరీ కొనడానికి కానీ ఇట్లాగా ఆ ఇండస్ట్రీకి సంబంధించి పారిశ్రామిక విధానానికి సంబంధించి మీకు ఏమేమి అంశాలు ఉంటాయో వాటికి సంబంధించి అన్నీ కూడా ఈ బ్యాంకులే లోన్స్ మంజూరు చేస్తాయన్నమాట అండి. వీటిల్నే ఈ ఇండస్ట్రియల్ బ్యాంక్స్నే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కూడా అని అంటారు. ఈ ఇండస్ట్రియల్ బ్యాంక్స్నే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కూడా అని అంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి బ్యాంకులు. ఈ బ్యాంక్స్ అండి ఇండస్ట్రీస్కి స్థాపన కోసం లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తాయండి. అంటే దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేస్తాయి, దీర్ఘకాలిక రుణాలు సమకూరుస్తాయి. అంటే మామూలుగానే పారిశ్రామిక విధానం పరిశ్రమలు అంటే చాలా లాంగ్ ప్రాజెక్ట్స్ అంటే అవి వాటి నిర్మాణానికే కొన్ని సంవత్సరాలు పడుతుంటుంది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అట్లాగా. సో ఇవన్నీ దీర్ఘకాలిక ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రణాళిక, దీర్ఘకాలిక ఆర్థిక సహాయాన్ని అందిస్తాయన్నమాట అండి. అంటే లాంగ్ టర్మ్ లోన్స్ అందిస్తుంటాయన్నమాట. ఈ బ్యాంక్స్ ఏంటంటే వాటి షేర్స్ని కానీ డిబెంచర్స్ని కానీ జారీ చేయడం ద్వారా నిధులను సమీకరిస్తుంటాయన్నమాట అండి. అంటే ఈ బ్యాంక్స్కి అమౌంట్స్ ఎట్లా వస్తుంటాయంటే పీపుల్కి అంటే ప్రజలకి వాటాలను అమ్మడం ద్వారా, ఆ బ్యాంకులో వాటాలను అమ్మడం ద్వారా మరియు డిబెంచర్స్ షేర్స్ని అమ్మడం ద్వారా ఇవి ఏంటంటే నిధులను సమీకరిస్తుంటాయండి ఈ పారిశ్రామిక బ్యాంకులు.
ఈ బ్యాంక్స్ ఏంటంటే మరియు కొత్త సంస్థలు జారీ చేసిన వాటాలను డిబెంచర్లను కూడా కొనుగోలు చేస్తుంటాయండి. వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే ఈ పారిశ్రామిక బ్యాంకులు అన్ని దేశాల్లోనూ అమల్లో లేవండి. అంటే వాణిజ్య బ్యాంకులు ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ అన్ని దేశాల్లోనూ ఉంటాయి, కానీ ఈ ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అన్నవి అన్ని దేశాల్లో లేవు. కొన్ని దేశాల్లో వాణిజ్య బ్యాంకులు మిశ్రమ బ్యాంకింగ్ వ్యవస్థతో వాణిజ్య పారిశ్రామిక బ్యాంకింగ్ రెండింటి యూనిట్లను కూడా అభివృద్ధి చేస్తాయన్నమాట అండి. అంటే కొన్ని కంట్రీస్లో ఏంటంటే వాణిజ్య మరియు పారిశ్రామిక బ్యాంకులు రెండు కలిపి మిశ్రమ బ్యాంకింగ్ వ్యవస్థతో ఏంటంటే డెవలప్ చేస్తున్నాయన్నమాట. మిశ్రమ అంటే రెండు జాయింట్ వెంచర్లు. ఇవి పారిశ్రామిక సంస్థలకు లాంగ్ టర్మ్ మూలధన అవసరాలు తీరుస్తాయండి, అంటే క్యాపిటల్. ఇవి పారిశ్రామిక వ్యవస్థకి ఏంటంటే క్యాపిటల్ని అందజేస్తుంటాయన్నమాట, మూలధనాలను తీరుస్తుంటాయండి. మరియు ఇవి కొత్త పారిశ్రామిక యూనిట్లను కూడా అభివృద్ధి చేస్తాయి. ఈ ముఖ్యంగానండి ఈ బ్యాంకులు అంటే మీకు ఈ ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అన్నవి ఇండస్ట్రీస్ సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా పనిచేయడానికి ఫైనాన్షియల్ హెల్ప్ చేయడమే కాకుండా అందివ్వడమే కాకుండా అంటే ఆర్థిక సహాయం అందివ్వడమే కాకుండా టెక్నికల్గా అంటే సాంకేతిక నిర్వహణ మార్గదర్శక సూత్రాలు కూడా సమకూరుస్తాయండి. అంటే ఒక ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా నడవడానికి కావాల్సిన టెక్నికల్ ఎన్విరాన్మెంటు మరియు మేనేజ్మెంట్ రూల్స్ ఉంటాయి కదండి, మార్గదర్శక సూత్రాలను కూడా ఇవి సమకూరుస్తాయన్నమాట. ఇవేంటంటే డెవలప్మెంట్ కంట్రీస్లో అంటే ఎగ్జాంపుల్ అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లో ఏంటంటే ఈ బ్యాంకులు చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయండి. చాలా సక్సెస్ అయినాయి కూడా. అంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని పొందాయన్నమాట. సో అవి ఎగ్జాంపుల్ ఏంటంటేనండి IFCI, 2 IDBI, 3 ICICI బ్యాంకులు మొదలుగునవి. IDBI అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలా మీరు సింప్లిఫై చేసుకుని ఒకసారి చూసి మీరు సొంతంగా రాయించండి. ఇది పారిశ్రామిక బ్యాంకులు అనగానే మీరు వెంటనే దీని గురించి మీరు సొంతంగా కూడా రాయొచ్చు, మీకు అవగాహన ఉంటుంది కాబట్టి. ఇది ఒకసారి విన్నా కూడా మీరు ఈ పాయింట్లన్నీ కూడా బట్టి పట్టక్కర్లేదండి, జనరలైజ్ చేసి రాయండి. ఇవి ఇండస్ట్రీస్ సంబంధించిన లోన్స్ ఇస్తుంటాయి, అవి కూడా ఏంటంటే ఇండస్ట్రీస్ స్థాపనకి ఏంటంటే లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంటాయని చెప్పి రాయొచ్చు. ఓకే, వాణిజ్య బ్యాంకులు ఏంటంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తాయి, ఇండస్ట్రియల్ బ్యాంక్స్ పారిశ్రామిక బ్యాంకులు లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంటాయండి, అవి కూడా పరిశ్రమల స్థాపనకి. థర్డ్ వన్ సైడ్ హెడింగ్, అగ్రికల్చరల్ బ్యాంక్స్, వ్యవసాయక బ్యాంకులు. ఈ సైడ్ హెడ్డింగ్ చూడగానే కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంటుంది కదా. మీ అందరికి కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ సైడ్ హెడ్డింగ్ చూడగానే. వ్యవసాయ బ్యాంకులు అనగానే మీకు ఏంటంటే ముందు గుర్తుకొచ్చేది ఇవి అగ్రికల్చర్కి సంబంధించిన రుణాలను మంజూరు చేస్తుంటాయండి. అంటే పంటలు వేసే టైంలో, పంటలు కొనే టైంలో, మరియు పంటలకి మందులు లేకపోతే పంటలకు సంబంధించి ఇన్సూరెన్స్లు కట్టడం, పంటకి సంబంధించి దీనికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన లోన్స్ అన్నీ కూడా, సర్వీసులు అన్నీ కూడా ఈ అగ్రికల్చరల్ బ్యాంక్స్ లోన్కే వస్తాయండి. మెయిన్ ఏంటంటే ఈ ఫస్ట్ 2 బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాం కదండి, కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఇండస్ట్రియల్ బ్యాంక్స్. ఇవి రెండు కూడా ఏంటంటే అగ్రికల్చరల్ అవసరాలను తీర్చలేకపోతున్నాయి అన్నమాట.
వాణిజ్య బ్యాంకులు మరియు పారిశ్రామిక బ్యాంకులు ఏంటంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆర్థిక అవసరాలను తీర్చలేకపోతున్నాయన్నమాట. ఏంటంటే అగ్రికల్చరల్కి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి స్వల్పకాలిక అంటూ లాంగ్ టర్ము షార్ట్ టర్ము లోన్స్ రెండు అవసరం అవుతుంటాయండి. అంటే సంవత్సరానికి ఏంటంటే వీళ్ళకి 2 రకాల పంటలు వేస్తుంటారు. వీళ్ళకి లాంగ్ టర్మ్ లోన్స్ కావాలి, షార్ట్ టర్మ్ లోన్స్ అవసరం అవుతుంటాయండి. సహకార బ్యాంకులు ఓన్లీ స్వల్పకాలిక రుణాలు మాత్రమే సమకూరుస్తున్నాయండి. కొన్ని బ్యాంకులు ఏంటంటే భూములు ఆస్తులు తనఖాలు పెట్టుకుని బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలు సమకూరుస్తున్నాయండి. వ్యవసాయదారులకు అగ్రికల్చరల్ వాళ్ళకి ఏంటంటే వ్యవసాయదారులకు విత్తనాలు కొనడానికి, రసాయన ఎరువులు మొదలైనవి కొనుక్కోవడానికి ఏంటంటే షార్ట్ టర్మ్ లోన్లు అవసరం అవుతూ ఉంటాయండి. బావులు తవ్వడం, క్షేత్రాల్లో అవసరమైన అంటే పొలంలో అవసరమైన యంత్రాలు కొనుక్కో, ట్రాక్టర్లు, దుక్కులు ఇలాంటివి కొనడానికి, అంటే లాంగివిటీ ఉన్న వస్తువులు కొనుక్కోవడానికి అవసరమైన వాటికి లాంగ్ టర్మ్ లోన్లు అండి. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, పొలంలో అవసరమైనటువంటి ట్రాక్టర్లు ఈ వచ్చిన మీరు అంతా మోడర్నైట్ ఎక్విప్మెంట్ వాడుతున్నారు. డ్రాఫ్ట్ టైగర్స్ అంటే వరి కోత మిషన్స్ ఇలాంటివి లాంగ్ టర్మ్లో అవసరమైన అంటే శాశ్వతంగా ఉండిపోయి బోర్లు తవ్వుతారు. బోర్ తవ్వడానికి, బావులు ఏర్పరచడానికి దాదాపు మీ అందరికీ తెలిసిందే దాదాపు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నమాట అండి. ఇలాంటి వాటిలన్నింటినీ కూడా కోసం ఏంటంటే లాంగ్ టర్మ్ లోన్లు అవసరం అవుతామన్నమాట. వీరికి అగ్రికల్చర్ బ్యాంక్స్ ఏం చేస్తుంటాయంటేనండి, వాళ్ళ పొలం యొక్క డాక్యుమెంట్స్, భూమి హామీ పట్టుకుని వాటి మీద లోన్స్ మంజూరు చేస్తుంటాయన్నమాట. అందువల్ల వీటిని భూమి డెవలప్మెంట్ బ్యాంక్స్, భూమి అభివృద్ధి బ్యాంకులు అని కూడా అంటుంటారు అన్నమాట. ఈ బ్యాంక్స్కి గవర్నమెంట్ కూడా ఫుల్ బ్యాకింగ్, అంటే గవర్నమెంట్ కూడా వెనకుండి వీటికి సపోర్ట్ చేసి నడిపిస్తుంటుందండి. ఎందుకంటే మెయిన్ ఈ అగ్రికల్చరల్ రంగాన్ని డెవలప్ చేయడం అన్నది మన గవర్నమెంట్ యొక్క ముఖ్య విధి కింద భావించి ఈ బ్యాంకులకు అవసరమైన నిధులను సమకూర్చడం కానీ, ఈ బ్యాంకులకు సంబంధించిన ఎటువంటిదైనా కూడా గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తుంటుంది అన్నమాట అండి. ఎందుకంటే ఇదంతా కామన్ మ్యాన్కి సంబంధించింది కదండి. అగ్రికల్చరల్ అన్నది కామన్ మ్యాన్కి సంబంధించింది కాబట్టి అండి వీటికి గవర్నమెంట్ ఫుల్గా నిధులు సమకూరుస్తుందన్నమాట అండి. ఈ బ్యాంకులు కూడా, అగ్రికల్చరల్ బ్యాంకులు కూడా బాండ్లు, ఈ అగ్రికల్చరల్ బ్యాంకులు కూడా బాండ్లు, డిబెంచర్లు జారీ చేయడం ద్వారా క్యాపిటల్ని సేకరిస్తుంటాయండి. అంటే మూలధనాన్ని పెంచుకుంటాయన్నమాట. ముఖ్యంగా ఈ అగ్రికల్చరల్ బ్యాంకులు అండి ఇండియా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయండి. బాగా ప్రాముఖ్యాన్ని పొందాయన్నమాట. ఈ బ్యాంకులు ఇండియా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ప్రాముఖ్యాన్ని పొందాయి. ఫోర్త్ వన్ సహకార బ్యాంకులు. సహకార బ్యాంకులు ఫోర్త్ వన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ కోఆపరేటివ్ వ్యవస్థ గురించి కూడా మీరు తెలుసు కదండి. మనందరికీ రాజమండ్రిలో ఈ జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్, ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే మెయిన్ బ్యాంక్స్ చేయలేనివి, కొన్ని లోకల్గా ఏర్పడిన వ్యక్తుల సముదాయం ద్వారా ఏర్పడ్డవి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకింగ్లో ఇచ్చే లోన్స్ కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. సులభతరంగా వీళ్ళు ప్రాపర్టీస్ అంటే ఆస్తులు పెట్టుకుని చాలా సులభతరంగా లోన్స్ మంజూరు చేస్తుంటారండి. అదే గవర్నమెంట్ బ్యాంకింగ్లో ఏంటంటే అన్ని క్షుణ్ణంగా పరిశీలించిస్తుంటారు, క్లియర్గా డాక్యుమెంటేషన్ అది కలిగి ఉంటుంది. కానీ ఏంటంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే లోకల్ పీపుల్కి లోకల్గా సంబంధించి ఎక్కువ లోన్స్ ఇచ్చే సదుపాయం ఉంటుంది అన్నమాట అండి. ఈ బ్యాంకులు అనేవి సభ్యులకు సులభ వాయిదాల్లో లోన్స్ని సప్లై చేయడానికి, అంటే రుణాలు సప్లై చేయడానికి రూపొందించినాయన్నమాట అండి.
వీటి ఎక్కువ కార్యకలాపాలు ఏంటంటే ప్రాఫిటబిలిటీ ఉండదు, అంటే లాభోద్దేశం ఉండదు ఈ కోఆపరేటివ్ సహకార బ్యాంకుల్లో. ఈ సహకార బ్యాంకుల వ్యవస్థ బాగా వ్యవసాయదారులకు సంబంధించిన వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుందండి. వ్యవసాయదారులకు కూడా ఈ బ్యాంక్ అగ్రికల్చరల్ లోన్స్, అగ్రికల్చరల్ బ్యాంక్ తర్వాత సహకార బ్యాంకులు బాగా ఉపయోగపడుతుంటాయి అన్నమాట లోకల్గా. ఇవి వ్యవసాయదారుల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తుంటాయండి, ఆకర్షిస్తాయన్నమాట. డిపాజిట్దారుల నుంచి డిపాజిట్లను ఆకర్షిస్తాయి. వాణిజ్య బ్యాంకుల కంటే కొంచెం అధిక వడ్డీ రేట్లను ఇవ్వడం ద్వారా పొదుపు వృద్ధి చేస్తాయండి. అంటే వాణిజ్య బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను వసూలు చేసి పొదుపును వృద్ధి చేస్తాయన్నమాట అండి. ఇవి అవసరమైన వ్యవసాయదారులకి, అదే వ్యవసాయదారులకే కాకుండా మళ్ళీ చిన్నతర పరిశ్రమలు పెడుతుంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకి కూడా ఇవి అనేక రకాల సౌకర్యాలను అంటే రుణాలను సమకూరుస్తున్నాయన్నమాట. ఇవేంటంటే ఇవి ఒక రకంగానండి స్టేట్ వైజ్ అంటే రాష్ట్రానికి సంబంధించి, జిల్లాలకు సంబంధించి, ఏరియాలకు సంబంధించి సహకార బ్యాంకులు ఉంటుంటాయన్నమాట. రాష్ట్రానికి సంబంధించి ఏమో రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా స్థాయిలో ఏమో కేంద్ర సహకార బ్యాంకులు, జిల్లా స్థాయిలో కేంద్ర సహకార బ్యాంకులు పరపతిని సప్లై చేస్తున్నాయండి. భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయ పరపతిని అంటే వ్యవసాయానికి ఒక మూలధనం సమకూర్చడానికి ఈ సహకార బ్యాంకు వ్యవస్థ ప్రముఖమైన బాధ్యతను వహిస్తుందన్నమాట అండి. అంటే మెయిన్ కీ రోల్ పోషిస్తుందన్నమాట. ముఖ్యంగా సులభ పరపతిని సప్లై చేయడం ద్వారా ఇవి వడ్డీ వ్యాపారుల చేతుల నుంచి వ్యవసాయదారులను రక్షిస్తున్నాయన్నమాట అండి. సులభ పరపతి అంటే సులభంగా లోన్స్ ఇవ్వడం ద్వారా, సప్లై చేయడం ద్వారా ఇవి వడ్డీ వ్యాపారుల చేతుల నుంచి వ్యవసాయదారులను రక్షిస్తున్నాయి. ఫిఫ్త్ వన్, వినిమయ బ్యాంకులు. వినిమయ బ్యాంకులు, ఎక్స్చేంజ్ బ్యాంక్స్. వినిమయం అనగానే మీకు అర్థం ఉంటుంది, ఇది బిజినెస్ సంబంధించి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన బ్యాంక్ అన్నమాట అండి. ఇది సైడ్ హెడ్డింగ్లోనే మీకు దాని అర్థం గోచరిస్తుంది అన్నమాట. ఇది దేశంలోని ఎగుమతి దిగుమతి వర్తకానికి అవసరమైన ధనాన్ని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటాయన్నమాట అండి. అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ సంబంధించి అవసరమైన బిజినెస్ పీపుల్కి అవసరమైన అమౌంట్ని సమకూర్చడంలో ప్రముఖ పాత్రను ప్రత్యేక శ్రద్ధ చూపుతాయన్నమాట అండి. ఈ బ్యాంకులు అనేవి మెయిన్ ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్ట్దారుల నుంచి అంటే ఎగుమతిదారుల నుంచి బిల్లులు కొని దిగుమతిదారులకు అమ్ముతుంటారండి. ఇంపోర్ట్ చేసుకున్న ఎవరైతే దిగుమతి చేసుకుంటుంటారో వాళ్ళకి అమ్ముతుంటారు అన్నమాట. ఈ వినిమయ బ్యాంకులు విదేశీ వర్తకాన్ని అభివృద్ధి పరచడానికి వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేస్తాయన్నమాట అండి. అంటే ముఖ్యంగా ఇది ఇంటర్నేషనల్ బిజినెస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ సంబంధించి బాగా ఉపయోగకరమైన బ్యాంక్ ఏంటంటే ఈ వినిమయ బ్యాంకులు అండి. ఓకే, ఇవి వివిధ దేశాల్లో అంటే ఇవి ఇంటర్నేషనల్ బ్యాంక్ సంబంధించి బిజినెస్ సంబంధించింది కాబట్టి ఇవి వివిధ దేశాల్లో అనేక శాఖలను తెరిచి వివిధ దేశాల యొక్క బిజినెస్ పీపుల్ ఉంటారు కదండి, వర్తకులు, వాళ్ళ మధ్య వినిమయ లావాదేవీలను పరిష్కరిస్తుంటాయన్నమాట అండి. అంటే వివిధ దేశాల యొక్క వ్యాపారస్తులు వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ లావాదేవీలకు సంబంధించి అన్నీ పరిష్కరిస్తుంటాయన్నమాట అండి. ఈ వినిమయ బ్యాంకులు అనేవి జనరల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేపట్టవచ్చు, సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలను కూడా చేపట్టవచ్చు. ఇవి తమ ఖాతాదారుల తరపున చాలా బట్వాడా అంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, వర్తక సమాచారం సమకూరుస్తాయండి.
ఇటీవల కాలంలో ఈ ఈ బ్యాంకులు అండి, వినిమయ బ్యాంకులు ఉన్నవి వివిధ కంట్రీస్లో, వివిధ ప్లేసెస్లో కూడా, వివిధ కంట్రీస్లో కూడా ఓపెన్ చేయడం జరిగిందన్నమాట అండి. ఆ కంట్రీస్లో మన కంట్రీ యొక్క బ్రాంచెస్ ఫారిన్ కంట్రీస్లో కూడా స్థాపించడం జరగడం వల్ల అక్కడి నుంచి కూడా ట్రాన్సాక్షన్స్ పీపుల్ మన కంట్రీలో పీపుల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆ కంట్రీ పీపుల్తో చాలా ఈజీగా, అంటే ఇది మెయిన్ బిజినెస్ పీపుల్ మోటోతో తయారైన ట్రాన్సాక్షన్స్ సంబంధించి బ్యాంక్ అండి. వాళ్ళకి ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చాలా ఈజీ చేసుకోవడానికి అవసరమైన బ్యాంక్ అన్నమాట. సిక్స్త్ బ్యాంక్ సేవింగ్ బ్యాంకులు. ఈ సేవింగ్స్ బ్యాంక్స్ గురించి మనందరికీ తెలుసండి. మనందరికీ కూడా కామన్ జనరల్ లైఫ్లో అందరికీ కూడా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయన్నమాట. అందరికీ కూడా మనకు తెలుసండి, ఇండియాలో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లేని పీపుల్ మ్యాక్సిమం మేజర్ అయిన వాళ్ళందరూ కూడా ఈ బ్యాంక్ అకౌంట్ని క్యారీ చేస్తుంటారండి. ఈ బ్యాంకులు ముఖ్యంగా సేవింగ్స్ బ్యాంక్స్ లోయర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ని ఉద్దేశించి చిన్న చిన్న మొత్తాల్లో పొదుపును సేకరిస్తుంటాయంటే, అంటే వాళ్ళు చిన్న అంటే మన మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు వాళ్ళు దాచుకున్న సొమ్మును పొదుపు చేసుకుంటారు చూడండి, వాటిని డిపాజిట్ రూపంలో సేకరిస్తుంటాయన్నమాట. ఆ అల్పాదాయ మరియు మధ్యతరగతి ప్రజలను అభివృద్ధిపరచడం ఈ బ్యాంకుల లక్ష్యం. అంటే అల్పాదాయం అంటే తక్కువగా ఇన్కమ్ ఉన్న వాళ్ళ ప్రజల్ని మెయిన్ అభివృద్ధిపరచడం, డెవలప్ చేయడం ఈ బ్యాంకుల యొక్క ముఖ్య లక్ష్యం అండి. అంటే సేవింగ్ బ్యాంక్స్ అంటే మిడిల్ క్లాస్కి, లోయర్ మిడిల్ క్లాస్కి బాగా ఉపయోగకరమైన బ్యాంక్ మాట అండి. బ్యాంకుల్లో ఇదో సేవింగ్ బ్యాంక్ అన్నది. సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అన్నమాట. ఈ బ్యాంకులు అనేవి లేకపోయినా ఈ బ్యాంకులకు మెయిన్ లక్ష్యం కూడా అదేనండి. మెయిన్ మిడిల్ క్లాస్ పీపుల్ డెవలప్ చేయడం కోసం దాని బ్యాంక్ మెయిన్ లక్షణం. లేకపోతే ఈ బ్యాంక్ లేకపోతే ప్రజలు తమ ఆదాయాన్ని ఏంటంటేనండి ఇతర ప్రయోజనాలు ఖర్చు పెట్టేస్తుంటారన్నమాట. ఈ బ్యాంకులు ఉండడం వల్ల ఏంటంటే చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకోవడం, దాచుకోవడం చేస్తున్నారన్నమాట. ఈ బ్యాంకులు కూడా చిన్న మొత్తాల్లోనే డిపాజిట్లు స్వీకరిస్తాయండి. ఆ స్వీకరించిన డిపాజిట్లు విత్డ్రా చేసుకోవడం కూడా చిన్న మొత్తాల్లోనే ఉంటాయన్నమాట, పరిమితం చేస్తుంటాయన్నమాట. ముఖ్యంగా ఈ సేవింగ్ బ్యాంకులు డిపాజిట్ల మీద ఏంటంటే మినిమం వడ్డీని ఇస్తుంటాయన్నమాట అండి. మెయిన్ పొదుపు అకౌంట్ల మీద చాలా తక్కువ, అంటే మామూలుగా లాంగ్ టర్మ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ రేట్ల కంటే మినిమం వడ్డీ రేట్లు వీటికి చెల్లిస్తుంటారు అన్నమాట డిపాజిట్దారులకి. ఓకేనండి. సేవింగ్ బ్యాంకులు అన్నవి, సేవింగ్ బ్యాంక్స్ అనగానే మీరు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలను ఉద్దేశించిన బ్యాంకులు సేవింగ్ బ్యాంకులు అన్నది ఫస్ట్ మీరు డిసైడ్ అయ్యి వాళ్ళు చేసిన వ్యాపారాల ద్వారా కానీ సంపాదన ద్వారా కానీ వచ్చిన మొత్తంలో చిన్న మొత్తాలను పొదుపు చేసుకుంటారు. వాటిని డిపాజిట్ల కింద స్వీకరించి వాళ్ళకి కనిష్ట స్థాయిలో వడ్డీ ఇస్తుంటుంది అన్నమాట అండి ఈ సేవింగ్ బ్యాంక్స్ అన్నవి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. 7th వన్ వచ్చి సెంట్రల్ బ్యాంకులు. సెంట్రల్ బ్యాంక్స్ మన దేశంలో అండి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థని సెంట్రల్ బ్యాంక్ అన్నది నియంత్రణ చేస్తుందండి, కంట్రోల్ చేస్తుంది. మన దేశంలో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థని సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్ చేస్తుంది, నియంత్రణ చేస్తుంది. మెయిన్ మన దేశంలో కరెన్సీ, నగదు మొత్తం వ్యవస్థ అన్నిటిని ఇది నిర్వహిస్తుందన్నమాట అండి. ఇదేంటంటే ఈ సెంట్రల్ బ్యాంక్ అన్నది ప్రభుత్వానికి ఏజెంట్గాను, సలహాదారుగాను గాను పనిచేస్తుంది. అంటే గవర్నమెంట్కి సంబంధించి ఇది ఒక ఏజెంట్గాను మరియు సలహాదారుగాను పనిచేస్తుంది. అంటే గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ ఎప్పుడైనా నగదు ముద్రించాలన్నా మీకు ఆ టైంలో గుర్తుండి ఉంటుంది కదండి, మన పాత నోట్లన్నీ రద్దు చేసి కొత్త 2000 నోట్లు ఇవన్నీ కూడా వాడుకలో, కొత్త 500 నోట్లు వాడుకలో తీసుకొచ్చారు. మెయిన్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దొంగ నోట్లను చలామణిని ఆపుదామని.
సో ఈ వ్యవస్థలన్నింటినీ కంట్రోల్ చేసేది ఏంటంటే సెంట్రల్ బ్యాంకే. మెయిన్ ఇదేంటంటే ఈ బ్యాంకు గవర్నమెంట్ బ్యాంక్గా, గవర్నమెంట్ తరఫున ఏజెంట్గాను, సలహాదారుగాను ఐడియాలు కూడా పనిచేస్తుందన్నమాట. ముఖ్యంగానండి ఈ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి, ఈ బ్యాంక్ అన్నది ముఖ్యంగా ప్రాఫిటబిలిటీ గురించి కాకుండా దేశ అభివృద్ధి కోసం పనిచేస్తుంటుంది అన్నమాట అండి. అంటే సింపుల్ వర్డింగ్లో ఏంటంటే ఈ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ అన్నది లాభోద్దేశంతో కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తుంటుంది, దేశ అభ్యున్నతి కోసం పనిచేస్తుంటుంది అన్నమాట అండి. నెక్స్ట్ దేశీయ బ్యాంకులు. ఇండిజినియస్ బ్యాంక్స్, దేశీయ బ్యాంకులు. ఈ దేశీయ బ్యాంకులు అన్నామంటే మార్కెట్కి సంబంధించి, అంటే వ్యాపార మార్కెట్లకు సంబంధించి వాటిలో పార్ట్ టైం బ్యాంక్స్ మాట అండి. ఇవేంటంటే స్వల్పకాలిక రుణాలు, అంటే షార్ట్ టర్మ్ లోన్స్ సమకూర్చి వాటిపై ఎక్కువ మొత్తంలో వడ్డీ రేట్లు విధిస్తాయన్నమాట అండి. అంటే మీకు బిజినెస్ పీపుల్కి కావాల్సిన షార్ట్ టర్మ్ లోన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంటాయన్నమాట. ఇవి చిన్న చిన్న సెక్యూరిటీల మీద అగ్రికల్చరల్ పీపుల్కి, అంటే వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి, చిన్న వర్తకులకి అప్పులు ఇస్తుంటాయన్నమాట అండి, లోన్స్ ఇస్తాయి. ఇవి దేశీయ ఖాతాలు పద్ధతిని నిర్వహిస్తుంటాయన్నమాట అండి. ఇవి దేశీయ పద్ధతి, అంటే దేశీయ అంటే లోకల్ బ్యాంకింగ్ పద్ధతిలో నిర్వహిస్తుంటాయన్నమాట. ఇవి స్థానికంగా అమలు ఉండే పద్ధతుల్లోనే ఖాతాలు తయారు చేస్తుంది, కానీ ఆడిట్ చేసిన అకౌంట్లు మాత్రం ఉంచదండి. అంటే ఇది లోకల్ పీపుల్కి, దీని మెయిన్ మోటో ఏంటంటేనండి, దేశీయ బ్యాంకులు అన్నవి లోకల్ పీపుల్కి, అంటే వ్యవసాయదారులకి, చిన్న వర్తకదారులకి, వ్యాపారస్తులకి కావాల్సిన రుణాలు ఇచ్చి, స్వల్పకాలిక రుణాలు ఇచ్చి వాళ్ళ మీద అధిక వడ్డీలు వసూలు చేస్తుంటుంది అన్నమాట. ఈ బ్యాంక్ యొక్క నేచర్ ఇది మాట అండి. ఓకే, సో మనం ఈ 14 బ్యాంక్స్లో 8 బ్యాంక్స్ గురించి డిస్కస్ చేసామండి. 8 బ్యాంక్స్ ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్, ఇండస్ట్రియల్ బ్యాంక్స్, అగ్రికల్చరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎక్స్చేంజ్ బ్యాంక్స్, సేవింగ్ బ్యాంక్స్, కేంద్రీయ బ్యాంకులు, సెంట్రల్ బ్యాంక్స్, నెక్స్ట్ దేశీయ బ్యాంకులు. వీటి గురించి చర్చించాం. నెక్స్ట్ క్లాస్లో 6 బ్యాంక్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనండి.